వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. జగనన్నే మా భవిష్యత్తు అయినా జగనన్నే ఎందుకు కావాలి అయినా వీటికి ముందు వైసీపీ నిర్వహించిన గడప గడపకు కార్యక్రమం లాంటివే. వీటిట్లో ఉమ్మడిగా కనపడేది ఏంటంటే పార్టీ ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏదో ఒక స్థాయిలో వాడుకోవటం. గడప గడపకు కార్యక్రమంలో వాలంటీర్లను సచివాలయ కార్యదర్శులను కలిపితే జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమం దగ్గరకు వచ్చేసరికి ఏకంగా కలెక్టర్ స్థాయి అధికారులను కూడా దించేశారు. ఏ కార్యక్రమంలో అయినా అంతఃసూత్రం ఒకటే, మా హయాంలో మీ కుటుంబాలకు ఇంత లబ్ధి చేకూరింది, మీరు మాకు మళ్ళీ ఓట్లు వేయాలి అని పదే పదే బోధించటమే. బోధించి ఊరుకుంటే చాలదు అనుకున్నారేమో. డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఎంతెంత లబ్ధి చేకూరింది రాతపూర్వకంగా ఇవ్వాలని సంకల్పించారు. ముందు ఏ కుటుంబానికి ఎంతెంత నగదు అందింది లెక్క రాసి గడప గడపకు కార్యక్రమంలో అందించారు. అందులో మీకు ఫలానా పథకం కింద ఇంత లబ్ధి చేకూరింది, దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మంచి చేసే మన ప్రభుత్వంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ముఖ్యమంత్రి రాసినట్లు ఉంటుంది. తర్వాత ఆ కాగితాన్ని అందుకున్న వారి దగ్గర నుంచి ఒక రసీదు లాంటి పత్రంపై సంతకం చేసి పెట్టించి తీసుకోవాలని నిర్ణయించారు. నాకు నా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఇంత మొత్తం లబ్ధి చేకూరినందుకు సంతోషిస్తున్నాను, అందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని రాసి ఉంటుంది. లబ్ధి పొందిన కుటుంబాల నుంచి అలాంటి రసీదులపై సంతకం పెట్టించి తీసుకున్నారు. ఏమిటి దీని అర్థం? ప్రజలు ఎందుకు జగన్కు రుణపడి ఉండాలి? ఎవరి డబ్బు ఎవరికి పంచుతున్నారని జనం జగన్కు రుణపడి ఉండాలి? రకరకాలుగా ప్రతిపక్ష పరోక్ష పన్నులు, సుంకాలు, ఛార్జీల రూపంలో ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న డబ్బు నుంచే కదా ఈ ఉచిత పథకాలు పంచుతుంది. ఆ ప్రకారం ఈ వ్యవహారంలో ఎవరికన్నా రుణపడి ఉండాలంటే అది జనానికి జగనే కదా. మరి జనం ఉల్టా తనకు రుణపడి ఉండాలని అంటారేమిటి ఈ ముఖ్యమంత్రి? పైగా ఆ మాట కాగితం మీద రాసి సంతకం పెట్టాలట. ఉచితాలు అందుకున్నంత మాత్రాన జనం తనకు సార్వభౌములు కాకుండా పోయారా? భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలదే కదా సార్వభౌమాధికారం. రాజ్యాంగ పీఠికే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటూ మొదలవుతుంది. అంటే రాజ్యాంగాన్ని మనకు మనమే ప్రసాదించుకున్నాం, దానికి లోబడి అన్ని వ్యవస్థలు వ్యవహరిస్తాయి. ఆ వ్యవస్థలన్నిటికీ మనుగడ కల్పించిన రాజ్యాంగం ప్రకారం సర్వసత్తాక సార్వభౌమాధికారం ప్రజలదే. అలాంటి ప్రజలను బిచ్చగాళ్లుగా పరిగణించే జగన్ ఫిలాసఫీ నుంచి ఈ రుణపడి ఉండటం అనే భావన పుడుతుంది. ఈ తత్వం ప్రకారం ఒకసారి మెజారిటీ ప్రజల మద్దతు సంపాదించిన వారు ఆ ప్రజలకు యజమానులు అవుతారు, ఆ యజమానులకు ఆ ప్రజలు దాసులు అవుతారు. 4 డబ్బులు ఇచ్చి సార్వభౌములను దాసులుగా చేయగలమనుకునే నమ్మకంపై జగన్ తన పార్టీని నిర్మించారు. జగన్ ప్రభుత్వం పంచే ఉచితాల వెనుకున్న ఫిలాసఫీ తత్వం ఏమిటో మనకు అర్థం కావటానికి ఇంకేమన్నా కావాలా? ఈ ఎజెండా కొనసాగింపే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం. డీబీటీ పథకాల కింద ఉచితాల పంపకం కొనసాగాలి కాబట్టి జగనన్నే మా భవిష్యత్తు అని యావత్ ప్రజానికం అనుకోవాలన్నమాట. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రజాప్రతినిధులు భుజానికి సంచి తగిలించుకుని జగనన్నే మా నమ్మకం అనే స్టిక్కర్లు అంటించేందుకు ఇంటింటికి తిరిగారు. ఫ్యాన్ గుర్తు ముద్రించిన వైసీపీ రంగుల సంచిని భుజానికి తగిలించుకుని మంది మార్బలం వెంటరాగా శాసనసభ్యులు ఇంటింటికి తిరుగుతూ జగన్ స్టిక్కర్లు అంటించడం చూస్తే ఒక విచిత్రమైన ఫీలింగ్ కలగక మానదు. వారు ప్రజాస్వామిక ప్రక్రియలో పాలు పంచుకుంటున్న రాజకీయ కార్యకర్తల కింద తోచరు. ఏదో ఏకశిలా సదృశ్యమైన ఫాసిస్టు యంత్రాంగంలో భాగమైన మరబొమ్మల్లాగా కనపడతారు. వైసీపీకి పొలిటికల్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ కోసం పశ్చిమ బెంగాల్లో ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయించారు. కొద్ది మార్పులతో వాటిని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేశారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం మొదలైన 2వ రోజున పొరపాటున రాశారో కావాలని రాశారో తెలియదు కానీ సాక్షి పత్రిక అసలు విషయం బయటపెట్టింది. ఇంటింటా సందడి అన్న శీర్షికతో బ్యానర్ వార్త ప్రచురించిన కథనంలో వాలంటీర్లు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నట్లు వెల్లడించింది. జగనన్నే మా భవిష్యత్తు అన్నది వైసీపీ కార్యక్రమం. ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్న వాలంటీర్లు ప్రభుత్వం కోసం పనిచేయాలి కానీ ప్రభుత్వాన్ని నడిపే పార్టీ కోసం కాదు. కానీ మొదటి నుంచి వారిని పార్టీ ప్రచార కార్యక్రమాలకే వాడుకుంటున్నారు. ఆ వ్యవస్థను తీసుకొచ్చింది అందుకు. వారు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నడుస్తాయి అనుకోవటమే పొరపాటు. అధికారంలోకి రాకముందే జగన్ ప్లాన్ చేసిన వాలంటీర్ వ్యవస్థను ఏ పని కోసం ఉద్దేశించారో ఆ పని చేస్తూ వచ్చారు. ఇంత బాహాటంగా జరిగే పనిలో ఇంకా గుట్టు ఎందుకు అనుకున్నారో ఏమో. బహుశా ఇక జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమం దగ్గరకు వచ్చేసరికి ఈ అనధికారిక వ్యవహారాన్ని అధికారికం చేసేశారు.
కార్యక్రమంలో అధికారులంతా పాల్గొనాలంటూ ఏకంగా జీవోను జారీ చేశారు. అదేమిటంటూ అభ్యంతరం వచ్చేసరికి సలహాదారు సద్దుల రామకృష్ణారెడ్డి పార్టీకి ప్రభుత్వానికి మధ్య అసలు తేడానే ఉండదు పొమ్మన్నారు. ఎంత టెంపర్తనమో చూడండి. ప్రజాస్వామ్యంలో అధికారం చేపట్టిన పార్టీకి ఆ పార్టీ నడిపే ప్రభుత్వానికి మధ్య విభజన రేఖ లేకపోతే ఇక అది ప్రజాస్వామ్యమే కాకుండా పోతుంది. ఫ్యాసిజమైనా నాజీయిజమైనా ఇలా మొదలైనవే అన్న సంగతి రామకృష్ణారెడ్డికి తెలియక కాదు. ఆ విభజన రేఖను మేము చెరిపేస్తున్నాం, మీరు ఆపగలరా, ఆపండి చూద్దాం. రామకృష్ణారెడ్డి తన మాటల ద్వారా మనకు ఈ సవాల్ విసురుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గవర్నర్ నజీర్ అహ్మద్ దగ్గరికి వెళ్ళి జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించడంపై ఫిర్యాదు చేశారు. 2019లో జగన్ పాలన మొదలైన దగ్గర నుంచి వివిధ సందర్భాల్లో ప్రభుత్వ వ్యవహార శైలిపై అంతకుముందు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు, ప్రస్తుతం ఉన్న గవర్నర్కు చాలామంది చాలాసార్లు ఫిర్యాదు చేశారు. వాటిపై రాజ్భవన్ నుంచి వచ్చిన స్పందన ప్రకారం చూస్తే ఈ తాజా ఫిర్యాదుపై కూడా స్పందన ఏమన్నా ఉంటుందా అన్నది అనుమానమే. రాజకీయంగా మాత్రం వెంటనే స్పందన వచ్చింది. వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైసీపీ బయలుదేరితే వై ఏపీ హేట్స్ జగన్ అంటూ ప్రతిపక్షాలు బయలుదేరాయి.